ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావయ్య స్వామి అంటున్నారు కదా, మరి కేసీఆర్ స్వామికి కొంచెం మర్యాద ఇవ్వాలి కదా. మీరు మర్యాద ఇచ్చి మాట్లాడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు. ఇది నిజమే. కేసీఆర్కి మర్యాద ఇవ్వడం కంటే కేసీఆర్ని చులకన చేయడానికి, కేసీఆర్ని కించపరచడానికి ఒక ఎత్తుగడతోటి, ఒక వ్యూహంలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని గిచ్చే ప్రయత్నం చేస్తుంది. మన తెలంగాణ సామెత ఉంటుంది కదా, నోటితోటి పొడుకుంటేనే నొసలతోటి ఎక్కిరిచ్చినట్టు కేసీఆర్ని రమ్మంటూనే కేసీఆర్ని పలుచన చేసే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంటుంది. కేసీఆర్ని అవమానించే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయి. దానికి సంబంధించి వార్తల లోపలికి పోయినాక కూడా వాళ్ళు ఏ విధంగా కేసీఆర్ని వ్యూహాత్మకంగా గిచ్చి ఆహ్వానించి అవమానిస్తున్నారనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా.